హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి నేనైతే ఇది మెజర్మెంట్ ప్రకారం మీకు కొలతలు చూపిస్తాను, చూసేసేయండి. మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు చూపించేది పెద్ద వాళ్ళకండి, అంటే కొంచెం లావుగున్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఫీల్ అవ్వద్దండి, ఆయన అలా అంటుందని. మనం కుట్టడంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైజ్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నార్మల్గా చేతులు 11 ఇంచులు పెట్టుకుంటాం, కానీ నేనైతే 10 ఇంచెస్. ఎందుకంటే కొలతలు వాళ్ళ బ్లౌజ్ బట్టి నేను మీకు కొలతలు చెప్తున్నా. వాళ్ళది 10 ఇంచులు ఉంది కాబట్టి 10 ఇంచులు పెడుతున్నా. ఆమదం సైజు అంటే కింద మనకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సంఖ కాడ కింద 3 ఇంచులు, ఇక్కడ మనకి షోల్డర్ పైన 1 ఇంచు, ఇక్కడ షోల్డర్ పైన 1 ఇంచు పెడతాం కదా, 1 ఇంచు కాడ నుంచి 4 ఇంచులు తీసుకోండి. ఇలా నీట్గా ఇలా తీసుకొని నీట్గా అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇలా మనం ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలా కరెక్ట్గా కట్ చేసుకొని ఇక్కడ చిన్న ఖర్చు పెట్టుకోండి. మనకి కట్ చేసుకునేటప్పుడు విడివిడిగా ఏ చేతికి కుట్టేటప్పుడు నేను ఆ చేతికి ఇలా కట్ చేసుకుంటా కటింగ్ అయ్యేటప్పుడు. ఇప్పుడు మనము వెనకాల భాగం కట్ చేసుకుందాం. మరి ఇది పెద్ద సైజు కదా, కొంచెం ఎక్కువ సైజు కాబట్టి కొంచెం చూడండి మంచిగా అర్థమయ్యేటట్టు. ఇదిగోండి, ఇక్కడ నీట్గా ఒకటి ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి నార్మల్గా ఎంత ఉంటుంది? 14 ఇంచులు ఉంటుంది, 13 అట్లా ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఇప్పుడు 16 పెడుతున్నా. చూడండి, 16 బ్లౌజ్ సైజు 16. షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచులు. 6 ఇంచులు కిందికి సేమ్, అంటే ఆమెదం అంటే సంకల కాడ కూడా సేమ్ 6 ఇంచులు. నేను 2 రకాలుగా చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 13 ఇంచులు. ఇక్కడ 1 ఇంచు, 1 ఇంచు కాడ నీట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి. గల్లు వచ్చేసి 3 ఇంచులు. గల్లు వచ్చేసి 3 ఇంచులు వేసుకొని కింద మనకి గల్ల ఉంటుందో చూసుకోండి. ఇక్కడ నుంచి వాళ్ళకి ఇక్కడికి 5 ఇంచులు. ఈ 5 ఇంచుల కాడ నీట్గా చూడండి. ఇక్కడ 5 ఇంచుల కాడ నుంచి కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్. ఇక్కడ ఇప్పుడు మనకి ఖర్చులకి ఒక 2 ఇంచులు కట్ చేసేద్దాం నీట్గా. చూడండి, వాళ్ళకి డబ్బా గల్లని కావాలి కాబట్టి నేను డబ్బా గల్లని పెట్టేస్తున్నా. ఇలాగా ఇట్లా నీట్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ బట్టి నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా? మనకి కటింగే పర్ఫెక్ట్ ఉండాలి, కుట్టడంలో ఏముండదు. కుట్టడం డిజైన్ ఏమైనా పెడితే మనకి ప్రాబ్లం, కానీ నార్మల్గా అయితే మనకి కుట్టడం ఈజీగా ఉంటుంది. ఉన్నదంతా కటింగ్లోనే ఉంటుంది. అందువల్ల ఇక్కడ నీట్గా కింద కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి ఇలాగా. ఇప్పుడు మరి వెనకాలది చేతులు అయిపోయినాయి, వెనకాలది అయిపోయింది. మరి మనం ముందు భాగం కూడా కట్ చేసుకోవాలి కదా. ముందు భాగానికి మనకి స్ట్రైట్గా నార్మల్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా చూసుకోండి. లేదు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా కరెక్ట్గా మనకి ఎటువైపు వస్తుందో నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్గా ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని మీకు ఇలా కూడా సరిపోతలేదు, అసలు క్లాతులతో ప్రాబ్లం. ఇలా వస్తుందేమో చూద్దాం. ఓకే, కొంచెం అటు ఇటుగా ఇలా వచ్చేసింది కాబట్టి ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఏంటి, మనకి బుక్స్లో పట్టిన సైడ్ 3 ఇంచులన్నారా, అయితే నేను 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నా కదా, ఇక్కడికి ఎక్కువ తీసుకుంటున్నాను. ఇటువైపు 2 ఇంచులన్నర ఉండాలి, కాకపోతే ఇక్కడ లేదు. మనం చేంజ్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడైతే నీట్గా ఇలా మార్కింగ్ ఎట్లుందో అట్లా వేసుకుందాం. మనకి గల్ల వాళ్ళ బ్లౌజ్ బట్టి ఇలా నీట్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోండి మార్కింగ్. ఇప్పుడు మనకేంటి ఇక్కడ లేదు కాబట్టి మనం నార్మల్గా ఇలా వేసుకుందాం. అక్కడ మళ్ళీ కటింగ్ తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది గల్ల. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా అంత దగ్గర కట్ చేస్తున్నాను అనుకోకండి, కటింగ్ అంటే ఇలాగే ఉంటుంది. మీకు చూపించాలి కాబట్టి నేను ఏమాత్రం చెప్తున్నా, లేకపోతే టక కట్ చేసుకోవడమే ఉంటుంది. చూపించడం కాబట్టి కొంచెం మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నా. అంత అర్థమవుతుంది అర్థం అవ్వదు నాకు కూడా తెలియదండి. మరి నాకు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నా కటింగ్ మీకు అర్థం అవ్వాలని ఏం లేదు. ఏదో మా పనిగా నా పని నేను చేస్తున్నా. అర్థమవుతుందా లేదా అనేది తెలియదు. మరి నాకు అర్థమైతే ఎవరైనా చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. ఓకేనా? ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నీట్గా చూడండి, ఇలాగా మనం ఇలా కట్ చేసుకోవాలి. గల్ల చూడండి, నీట్గా గల్ల కూడా కట్ చేసుకోండి. అట్లా సేమ్ మనకి కింద ఇక్కడ కొంచెం తక్కువ ఉందని ఎక్కువ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మార్కింగ్ కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. చెప్పాను కదా, క్రాస్ కట్టికి సరిపోవట్లేదని, అందుకే వేరే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి క్రాస్ పట్టికి ఎట్లా అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులన్నర. ఇలాగా పొడవు వచ్చేసి 12 ఇంచులు పెట్టుకోండి. ఇటువైపు 2 ఇంచులన్నర. ఇలాగా నీట్గా ఇలా చేసేసుకోండి.
ఇలాగా. ఇప్పుడు మనకి హ్యాండ్స్ చూడండి, వెనకాల భాగం హ్యాండ్స్ అన్నీ కటింగ్ అయితే అయిపోయింది. మరి మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా.